ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న కనిగిరిలో దీక్ష చేసిన పొగాకు రైతులు ఇవాళ ఒంగోలు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకు పొగాకు రైతులు భారీగా తరలివచ్చారు. దీక్షలో బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు పార్టీ నేతలు కాకండి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, చుండూరి రవి నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాడతామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఈరోజు కందుకూరులో కానీ కనిగిరిలో కానీ ఈరోజు నెల్లూరు ఒంగోలు జిల్లాకు సంబంధించి ఎక్కువగా రైతులు పొగాకు పంట మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టం వాటిలతో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి ధర పడిపోతే కనీస మద్దతు ధర కన్నా ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారా, రైతులకు సంబంధించి వెంటనే నిధులు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, రైతులకు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు ధర చెల్లించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరులో కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పొగాకు పండించిన వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు బోర్డు చుట్టూ తిరిగేసి మొత్తం నో బిడ్ ఉందని చెప్పేసి వాళ్ళు నానా రకాలకు ఇబ్బందులు పడేసి ట్రాక్టర్ ర్యాలీలు చేశారు, పొగాకుతో ధర్నా చేశారు, పొగాకు మంటలో కాల్చేశారు. అయినా మీకు కనిపించట్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉండడం కోసం మార్కెట్ ద్వారా 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి పొగాకు కొన్నాడే, మీరు కొనలేరా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్టేట్ బడ్జెట్ మొత్తం 3,25,000 కోట్ల రూపాయల్లో 300 కోట్లు 400 కోట్ల రూపాయలు మీరు వెచ్చించలేరా? మీరు మాత్రం యోగా దినం కోసం 500 కోట్లు మాత్రం ఇచ్చేస్తారు. ఒక రోజు ఖర్చు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారే. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మీదే కదా, 1,000 కోట్ల రైతుల కోసం పొగాకు రైతుల కోసం ఆదుకోలేరా? మీరు కంపెనీలు కుమ్మక్కయి మీరు బాగుపడాలి, కంపెనీలు బాగుపడాలి, రైతులు మొత్తం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి మీ మెడలు వంచైనా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో రైతులకు అండగా ఉండేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా మేము పోరాడుతూ ఉంటామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.